హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే మా ఊరికి ఒక 70 కిలోమీటర్లు అశారావుపేట అని ఉంది. అక్కడికైతే ఇంటి సామాన్లు లోడు పెట్టాను. ఏంటంటే పొద్దున్నే ఉదయం కరెక్ట్గా 4:30-5 ఆ ప్రాంతంలో పెట్టాను. ఇప్పుడు సగానికి అయింది లోడు. ఆల్రెడీ వాళ్ళు మూటలు కట్టేసి రెడీగా ఉన్నారు. లోడింగ్ అయితే చేస్తున్నాం. సామాన్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అదివరకు వాళ్ళు మాట్లాడేటప్పుడే టాటా ఏసీ సరిపోద్దండి అంటే టాటా ఏసీ సరిపోద్ది అన్నారు. తీరా మనం బండి తీసుకొచ్చి పెట్టిన తర్వాత సామాన్లు చూస్తే హెవీగా ఉన్నాయి. మళ్ళీ బండి పెట్టి సగం లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే బండి పిలవటం కుదరదులే అనుకొని ఇక దానికే మొత్తం అంతా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకొచ్చాను. సామాన్లు అయితే పెద్ద బండికి వెళ్ళే లోడే, కాకపోతే మనం పెట్టాం కాబట్టి తప్పక పరిస్థితుల్లో మరి మొత్తం లోడ్ చేసాం. సైకిళ్ళు, మంచాలు, మామూలుగా డబుల్ కాట్ మంచం, బీరువా చాలా వరకు ఉన్నాయి సామాన్లు. మొత్తం అంతా లోడ్ అయిపోయిన తర్వాత పట్టా కట్టిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. అంటే వర్షం అంటే పెద్ద వర్షం ఏం కాదు, సన్న జల్లు వస్తుంది. సరే ముందు మనం బండి స్టార్ట్ చేసుకొని తీసుకొచ్చి బొంకులో పెట్టాను. బొంకులో పెట్టి డీజిల్ అయితే కొట్టేస్తున్నాను. బండిలో అయితే ఎవరో రావడానికి కుదరదు. ఎదురు సామాన్లు కూడా ఉన్నాయి, గాజు సామాన్లు పెట్టారు. ఒకే ఒక్క మనిషి వచ్చేది బండిలో. మిగతా వాళ్ళు ఈ బండిలో లోడ్ చేసినందుకు, దింపినందుకు వేరే ముఠా వాళ్ళు మాట్లాడమంటే నేనే మాట్లాడాను. మా బాబు, మా ఇంటి దగ్గర ఉన్న కుర్రోడు కలిపి ఇద్దరిని కలిపి నేను మాట్లాడాను. వాళ్ళిద్దరే వచ్చి లోడ్ చేశారు. దింపడానికి కూడా వాళ్ళు అక్కడికి అశారాపేటకి బస్సులోనే, ఇందులో ఖాళీ లేదు కాబట్టి బస్సులోనే వస్తారు. సరే బస్ స్టాండ్ కాడికి అయితే వచ్చాం. ఎందుకంటే మరి వాళ్ళు బస్సు ఎక్కారా లేదా చూస్తానికి వచ్చాం. బస్ స్టాండ్ కాడికి అయితే వచ్చాం. సరే వాళ్ళు బస్ స్టాండ్ దగ్గరే ఉన్నారు. సరే మేము బయలుదేరాం. వర్షం అయితే సన్న జల్లు పడుతూనే ఉంది వర్షం. ఈ రూట్ ఏంటంటే మనకు వచ్చి చనుబండ, వెంకటాపురం, కందుకూరు, దిద్దుపూడి, తుమ్మూరు, నారాయణపురం, బేతిపల్లి నుంచి డైరెక్ట్గా సత్తుపల్లి, అశారావుపేట, జంగారెడ్డిగూడ వెళ్ళే రూట్లో ఎక్కింది మనకు పెద్ద హైవే. ఇటైతే అసలు వర్షమే లేదు, చిన్న జల్లు కూడా కురవలేదు. అటైతే వర్షం పడుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే మేము వెళ్తానికి త్వరగానే బయలుదేరాం. త్వరగానే వెళ్ళాము. ఎందుకంటే దారి అంతా బాగానే ఉంది. ఇది వచ్చి ఈ గ్రీన్ మన ఎక్స్ప్రెస్ హైవే రోడ్, అది దాని కింద నుంచి వెళ్ళాలి మనం. అయితే మేము బయలుదేరటానికి తొందరగానే బయలుదేరాం, వెళ్ళటానికి కూడా తొందరగానే వెళ్ళిపోయాం. కాకపోతే వీళ్ళకి ఏంటంటే అక్కడ విసనంపేటలో ఏమైందంటే ఒక ఫస్ట్ బస్సు మిస్ అయింది. తర్వాత బస్సు ఇక అది దగ్గర 9:30కి వచ్చింది బస్సు. బేతిపల్లి గంగారం అంటారు. బేతిపల్లి అయితే వచ్చేసాం. లెఫ్ట్కి వెళ్తే చెప్పాను కదా సత్తుపల్లి, స్ట్రైట్కి వెళ్తే మనకు అశారావుపేట, జంగారెడ్డిగూడెం. ఈ దారి అయితే చాలా బాగుంటుంది, హైవే. పక్క మొత్తం అంతా నర్సరీలు ఎక్కువ. ఇక్కడ నుంచే మన ఏ ఏరియాకైనా ఎక్కువ మామిడి మొక్కలు కానీ, కొబ్బరి మొక్కలు కానీ, ఏ ఏరియాకైనా సరే ఎక్కువ శాతం ఇక్కడ నుంచి వెళ్ళేది. ఇదే మందలపల్లి అడ్డ రోడ్డు అంటారు. మందలపల్లి అడ్డ రోడ్డు కూడా అంటారు, దంపేట అడ్డ రోడ్డు కూడా అంటారు. ఈ
మందలపల్లి అటు రోడ్లోనే మందలపల్లిలోనే ఎక్కువ నర్సరీలు ఉన్నాయి. వర్షం అయితే ఇటు అసలు చుక్క వర్షం లేదు. అశారావుపేట అయితే వచ్చేసాం. వాళ్ళైతే మామూలుగా బస్సు ఇప్పుడే ఎక్కారంట. కరెక్ట్గా మేము అశారావుపేట వచ్చేవరకే కరెక్ట్గా 10:30 అయింది, 10 అవుతుంది అశారావుపేట దగ్గరికి వచ్చేవరకే. వాళ్ళు 9:30కి ఎక్కారు బస్సు. మేమైతే 10:30 కల్లా వచ్చేసాం. వాళ్ళు వచ్చేవరకే కరెక్ట్గా బస్సు ఎక్కి మళ్ళీ సత్తుపల్లి దిగి అశారావుపేట వచ్చేవరకే కరెక్ట్గా 12 గంటలైంది. 12:10 అవుతుంది. మేము ముందర వెళ్ళిపోయి ఇక మరి వాళ్ళ ఇంటి దగ్గర ఇదే అశారావుపేట, ఇది అశారావుపేట రింగు. రైట్కి వెళ్తే జంగారెడ్డి కూడా వెళ్ళిపోద్ది. మనం కొంచెం ఎదరికి స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తిరగాలి. మనం వెళ్ళేది ఏంటంటే భద్రాచలం రూట్లో కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత రైట్కి తిరిగితే అడ్రస్ కనుక్కున్నారు. బస్ స్టాండ్కి ఆపోజిట్ ఒక ఆర్చ్ లాగా ఉంది, ఆ లోపలికి వెళ్ళాలని చెప్పారు. ఇది వచ్చి అశారావుపేట ఎదురు బస్ స్టాండ్. బండి అయితే ఇల్లు అడ్రస్ దొరికింది. ఇక ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టాము. ఇక వాళ్ళు పిల్లలు వస్తే వాటితో పాటు మనం దింపేసేయటమే సామాన్లు. వాళ్ళ కోసం వెయిటింగ్, చాలాసేపు లేట్ అయింది. దిగుమతి అయితే స్టార్ట్ చేసేసాం. కాకపోతే దిగుమతి ఎంతసేపు లేట్ చేసినా సరే దిగుమతి మాత్రం కరెక్ట్గా అర్ధగంట పట్టింది. ఎప్పుడైనా సరే ఇంటి సామాన్ల లోడింగే చాలాసేపు టైం తీసుకుంటుంది. దిగుమతి అయితే ఎంతసేపు మన కిరాయి వచ్చి 3,000 రూపాయలకు మాట్లాడాను. వీళ్ళు అక్కడ విస్తనపేటలో ఎత్తినందుకు ఇక్కడ దింపినందుకు కలిపి 2,500 రూపాయలకు మాట్లాడాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.